చెప్పిందొకటి చేసిందొకటి ఎన్నో చెప్పి కొన్ని సైతం చేయలేదన్న విమర్శలు ప్రభుత్వంపై ఉన్నాయి. అయినా ఇకపై పెద్ద ఎత్తున ప్రచార పటోటాపానికి దిగనుంది రేవంత్ సర్కార్. చౌరస్తా, గుడి, బడి, మీడియా దేన్ని వదలకుండా పబ్లిసిటీ పర్వానికి తెరతీస్తోంది. ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలను ప్రజల్లోకి తీసుకెళ్లే మిషన్లో గ్రామ పంచాయతీలపై ఆర్థిక భారం మోపే దశలో పాలకులు అడుగులేస్తున్నారు. పైగా ప్రచార ఖర్చును పంచాయతీ కార్యాలయాలే భరించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగ నూనె అన్నట్లుగా సర్కార్ తీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనవరి నుంచి ప్రారంభం కానున్న రైతు భరోసా, రైతు కూలీలకు అభయం, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ పథకాలకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇదే అంశంపై మొన్నటి మంత్రివర్గ సమావేశంలో కూడా చూచాయిగా ఒక మాట అనుకున్నారని వినికిడి. ఈ 4 పథకాలకు కలిపి సుమారు 1 కోటి మందికి లబ్ధి చేకూరుతుందని అంచనా. సుమారు 21,000 కోట్లతో రైతు రుణమాఫీ చేసినా అనుకున్నంత మైలేజ్ రాలేదన్న మదనం పాలకులకు అనుక్షణం పట్టి పీడిస్తోంది. ఈ 4 పథకాల లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ ప్రతి గ్రామంలో కొనసాగుతుంది. గ్రామ సభలో ఎంపికైన బెనిఫిషరీస్ లిస్టును అన్ని గ్రామాల్లో ప్రదర్శించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గ్రామం నడిబొడ్డున ఉండే పంచాయతీ కార్యాలయాలతో పాటు చౌరస్తాలు, పొలిమేరలు, గుడి, బడి లాంటి ప్రజలు గుమిగూడే ప్రధాన ప్రాంతాల్లో ఈ పథకాలకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్ శాఖను ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రతి పంచాయతీ తన నిధుల నుంచి 15,000 కేటాయించాలని హుకుం జారీ అయింది. అదే సమయంలో ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ ద్వారా కూడా టెలివిజన్, ప్రింట్ మీడియాలలో ఈ 4 పథకాల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని సర్కారు భావిస్తోంది. ఈ తతంగం వెనుక హైకమాండ్ హస్తం కూడా ఉందనే వాదనలు కాంగ్రెస్ పార్టీలోనే వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తయిన తరుణంలో అధిష్టానం రాష్ట్రంలో ఒక సర్వే నిర్వహించినట్లు వెనికిడి. ప్రభుత్వ కార్యక్రమాలేవి ప్రజల్లోకి పెద్దగా వెళ్లలేదన్నది ఆ సర్వే ద్వారా తేలిన సమాచారమట. అందుకే ప్రాధాన్య పథకాలకు విస్తృత ప్రచారం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఢిల్లీ పెద్దల నుంచి ఆదేశాలు అందాయట. మంత్రులు మరింత యాక్టివ్ గా ఉంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సహా కింది స్థాయి క్యాడర్ వరకు అందరినీ ఉత్తేజపరిచేలా కార్యాచరణ ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. అధిష్టానం ఆదేశం అందిందే తడవు ఆగమేఘాల మీద రేవంత్ రెడ్డి ఈ ప్రచార పర్వానికి స్కెచ్ వేశారట. కాగా మూలిగే నక్కపై తాడిపడ్డు పడ్డట్లు ఓవైపు పాలక మండళ్లు లేక కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అందక సతమతమవుతుంటే సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం గ్రామ పంచాయతీలను మరింత కటకటకు గురి చేస్తుందేమో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పాలక మండళ్ల పదవీకాలం ముగియడంతో గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాలన పూర్తిగా గాడి తప్పిందన్న విమర్శలు సైతం ఉన్నాయి. ఎన్నికల్లో జాప్యం వల్ల ఎన్నికైన ప్రజాప్రతినిధులు కొలువు తీరకపోవడంతో పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధులు ఆగిపోయిన విషయం తెలిసిందే. గడిచిన ఏడాది కాలంగా కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన 3,000 కోట్లు, మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కోసం అందాల్సిన 1,500 కోట్లు నిలిచిపోయాయి. సర్పంచుల పదవీకాలం ముగిసిన తర్వాత చిన్న చిన్న పనులకు నిధులు లేక పంచాయతీ కార్యదర్శులే వ్యక్తిగత పూచీకత్తుపై అప్పులు తెచ్చి రోజులు వెళ్లదీస్తున్న విషయము విదితమే. అటు నిధులలేమి, సిబ్బంది జీతాల చెల్లింపులో జాప్యానికి కారణంగా మారింది. గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల కోసం బ్లీచింగ్ పౌడర్, చెత్త సేకరణ, మురుగు కాలువల్లో పొడికితీత, విద్యుత్ దీపాల ఏర్పాటు, తాగునీటి పైప్లైన్ లీకేజీలు, ట్రాక్టర్లకు డీజిల్ కొరత తదితర సమస్యలు రాజ్యమేలుతున్నాయి. వీటన్నింటినీ గాలికొదిలి 12,769 గ్రామ పంచాయతీల్లో 100 కోట్ల ఖర్చు పెట్టి ఈ ప్రచార పర్వం సాగించడానికి పాలకులు నడుం బిగించడం విడ్డూరమన్నది విమర్శకుల అభిప్రాయం. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగనున్నట్లుగా సర్కారు తీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.